హలో అండి. టుడే మన రెసిపీ వచ్చేసి ఈజీగా, క్విక్‌గా అయిపోయే ఉప్మా అండి. అది కూడా రాగి పిండితో. దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా అండి? ఫస్ట్ వచ్చేసి నేను ఒక కడాయి పెట్టుకున్నానండి. ఇందులో నేను సుజీ తీసుకుంటున్నాను ఒక కప్పు. దీన్ని కొంచెం మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసి మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏ కప్పుతో సుజీ తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు రాగి ఫ్లోర్ అండి, అదే మన రాగి పిండి తీసుకున్నానండి. దీన్ని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం రెండు మిక్స్ అయ్యి ఇలా కలిపేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. చూసారుగా, ఇప్పుడు ఇది మొత్తం ఫ్రై అయిపోయిందండి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకున్నానండి. ఇందులో నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను. అందులోనే పోపు ఐటమ్స్ వేసుకున్నానండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకండి. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అల్లం ముక్కలు వేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి క్యాష్యూ వేస్తున్నానండి. మీరు కావాలంటే వీటిని ఫ్రై చేసుకొని లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నాను. నెక్స్ట్ అలాగే ఒక ఆనియన్ని కట్ చేసుకున్నానండి ఇలా పొడుగా. ఇప్పుడు దీనిని కూడా మనం ఫ్రై చేసుకుందాము. అలాగే ఒక 2 మిర్చిని పొడుగా కట్ చేసుకున్నానండి చిన్నగా. వాటిని కూడా వేసేస్తున్నాను. అలాగే ఇందులోకి నేను ఒక టమోటా తీసుకున్నానండి చిన్నది. దాన్ని కూడా కట్ చేసి ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకోవాలండి బాగా. ఈ రాగి పిండి వచ్చేసి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. సో దీన్ని మనం డైలీ యూస్ చేసినా కూడా ఈ రాగి పిండి చాలా మనకి బలంగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏ కప్పుతో అయితే రాగి పిండి సుజీ తీసుకున్నానో ఆ రెండు కలిసి 2 కప్స్ అయ్యాయండి. ఇప్పుడు ఆ 2 కప్స్కి నేను 4 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 4½ కప్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చండి. అలాగే నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ వాటర్ని బాయిల్ చేసుకుందామండి మూత పెట్టేసి. నెక్స్ట్ చూసారుగా, మన వాటర్ వచ్చేసి బాయిల్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి సుజీ రాగి పిండి, దానిని ఇందులో వేసేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఆల్రెడీ మనం రాగి పిండి సుజీని ఫ్రై చేసాం కనుక ఇది ఉండకట్టదండి. అయినా మనం కొంచెం ఇలా ఫాస్ట్గా దీన్ని కలిపేసుకోవాలి. చూసారుగా, ఇది ప్యాన్కి అంటకుండా చాలా మంచిగా మిక్స్ అయిపోయిందండి. ఈ రాగి పిండి చాలా హెల్దీ అండి. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దీన్ని నేను పల్లీ చట్నీతో యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఏదైనా ఆవకాయ ఉంటుంది కదండి, దానితో అయినా, పప్పుల పొడి అయినా, ఇలా దేనితోనైనా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి.